జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే మీరు చెప్పిన ఈ షష్టగ్రహ కూటమి గురించి ప్రెడిక్షన్స్ నేను చెప్పిన అని చెప్పేసి ఏదైతే అంటున్నారో ఒక చిన్న స్మాల్ కరెక్షన్. నేను చెప్పడం కాదు, అమ్మవారు లలిత అమ్మవారు ఏది గైడ్ చేస్తే నాకు ఏది కనిపిస్తే కాంబినేషన్స్ ని బట్టి నేను అది చెప్పడం చేస్తాను. అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే దాపరికం ఏది ఉండదు. షుగర్ కోటింగ్ అసలే చెప్పను, ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకు కొద్దిగా అలవాటు కాబట్టి మన ఆడియన్స్ కొద్దిపాటిగా అది నెగిటివ్ గా తీసుకుని ఉండొచ్చు. అది నేను చెప్పడం ఏంటి అంటే కొద్దిగా అలర్ట్ చేశాను, ఇలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు, కొద్దిగా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి. ఎందుకంటే మనం ఫైనాన్షియల్ స్కామ్స్ కూడా చూస్తున్నాం ఈ మధ్య, చాలా బెట్టింగ్ యాప్స్ బయటికి వచ్చాయి, చాలా వాళ్ళు బయటకి కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రెడిక్షన్స్. నేను చెప్పేదానికంటే బదులు దెర్ ఇస్ అ డివైన్ పవర్, అది గైడ్ చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. సో దట్ ఒక చిన్న క్లారిఫికేషన్. అండ్ ఇప్పుడు మీరు అడిగిన దానికోసము నరఘోష, నరదృష్టి ఇవి మనకి చాలా మేజర్ గా ఉంటాయి. ఇది స్పెసిఫిక్ గా ఒక జనరేషన్ కే వర్తిస్తుందా, లేకపోతే కొన్ని వర్గాల వారికి వర్తిస్తుందా, లేకపోతే కొన్ని జెండర్స్ కి వర్తిస్తుందా అనే సిగ్నిఫికెన్స్ డిస్క్రిమినేషన్స్ ఏమి ఉండవు దీంట్లో. ఎందుకంటే నరఘోష అనేది గత కొన్ని సంవత్సరాలు యుగాల నుంచి వస్తున్న బాధ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది నెగటివ్ ఎనర్జీస్ కిందకే వస్తుంది ఖచ్చితంగా చెప్పాలి అంటే. సో ఇది ఎందువల్ల వస్తుంది అంటే మెయిన్ గా మనకి ఇక్కడ 3 గ్రహాలు కొద్దిగా కారణం అవుతాయి నరఘోష జరగడానికి. అన్నిటికంటే ప్రధానమైన గ్రహం ఏంటి అంటే శని గ్రహం మనకి కొద్దిపాటిగా ఎక్కువ డామినెన్స్ లోకి వస్తుంది అనమాట. శనిని మనకి లోభానికి అంటే గ్రీడ్ కి కారకుడు శని అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్నది మీ దగ్గర లేదు, లేకపోతే మీ దగ్గర ఉన్నది నా దగ్గర లేదు, ఆ చిన్నది ఏదైనా సరే దాన్ని చూసి మనకి ఈర్ష్య, అసూయ, లోభము ఇలాంటివి రావడం అనేవి మనకి కొద్దిపాటిగా తెలుస్తూ ఉంటాయి. మనకు కొన్నిసార్లు ఏంటంటే ఇంటెన్షనల్ గా మనం ఎదుటి వాళ్ళని టార్గెట్ చేస్తాము, కొన్నిసార్లు అన్ఇంటెన్షనల్ గా అయిపోతూ ఉంటుంది. అంటే మన మనసులో ఏ కన్నింగ్నెస్ ఉండదు, బట్ స్టిల్ మనం మాట్లాడే పదాలు పద ప్రయోగం వల్ల కొన్నిసార్లు అది ఇబ్బంది పెట్టేలాగా కూడా ఉంటది. అంటే ఎలాంటి పవర్స్ లేని వ్యక్తులన్నా సరే మనకు అది తగులొచ్చు. కొన్నిసార్లు మన టైం బాగోలేకపోతే మనం బ్లేమ్ చేయలేము. కొన్ని గ్రహాల పరిస్థితులు, దశ అంతర్దశలు, ఇప్పుడు నేను చెప్పే గ్రహాల కాంబినేషన్స్ ఉండి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు అది కొద్దిపాటిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ గ్రహం వచ్చేసి మనకి శని మెయిన్ కారకుడు అవుతారు అనమాట. అండ్ అందుకనే చూస్తే మనకి కింది స్థాయిలో ఉండే వాళ్ళు, పని వాళ్ళు ఎవరైతే ఉంటారంటే మనకి వర్క్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మన ఇంట్లో మేడ్స్ హెల్పర్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి వర్క్ చేసే కార్ డ్రైవర్స్ అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా మాస్టర్స్ ఎవరైతే ఉంటారో మనం సాటర్న్ తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో జనరల్లీ ఇప్పుడు మనం ఒక లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అనుకోండి, మన కింద స్థాయి వాళ్ళకి కొద్దిగా వాళ్ళకు కూడా ఆశ అనేది ఉంటుంది, నేను ఎందుకు వీళ్ళలాగా లైఫ్ లీడ్ చేయలేకపోతున్నాను అనేది ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి ఆ గ్రీడీనెస్ అనేది వచ్చేస్తుంది, ఈర్ష్య, జెలసీ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి దానివల్ల మనకి ఇక్కడ సాటర్న్ తో కనెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చే గ్రహము రాహు అవుతుంది. రాహు ఎందుకంటే ఎప్పుడు మనల్ని ఒక మాయలో ఉంచుతూ ఉంటారు, ఇల్యూషన్ అని చెప్తూ ఉంటాం కదా మనం రాహుకి. అంటే ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు రాహు గ్రహం ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఏంటంటే ఈ అనవసరమైన నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వడం, యాంప్లిఫై అవ్వడము. ఓకే, దీనివల్ల లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం. ఎందుకంటే నరదిష్టి మన కంటికి కనిపించేది కాదు, అది జస్ట్ మనం ఫీల్ అవుతాం, ఆ ఎనర్జీని ఫీల్ అవుతాం. సో నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా రాహు కిందికి వస్తాయి కాబట్టి ఆ మాలిఫిక్ ఎఫెక్ట్స్ ఎప్పుడైతే ఉంటుందో దాని వల్ల మనకి కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్. ఇప్పుడు ఈ 2 గ్రహాలు ఎవరిపైన ఎక్కువ చూపిస్తుంది అంటే చంద్రుడి పైన చూపిస్తుంది. చంద్రుడు మనకి మనకారకుడు. మనం ప్రతిసారి చెప్పుకున్నప్పుడు కూడా గ్రహాల గురించి విశ్లేషణ చేసేటప్పుడు చంద్రుడు మనకారకుడు అని చెప్తూ ఉంటాం. సో మన మెంటల్ స్టెబిలిటీ ఎట్లా ఉంటది ఏంటి అనేది చంద్రుడి నుంచి మనకి డిస్టింగ్విష్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ రాహు శని యొక్క దృష్టి చంద్రుడి పైన పడినా, చంద్ర రాహువులు యుతి ఉన్నా, చంద్రశని రాహువులు కలిసి ఉన్నా, వీళ్ళకి ఏంటంటే తొందరగా నెగిటివ్ ఎనర్జీస్ కి ససెప్టబుల్ అయిపోతూ ఉంటారు. సో ఇక్కడ చంద్రుడు మనకారకుడు కాబట్టి ఆ మైండ్ డిస్టర్బెన్స్ అయిపోవడము, సడన్ గా డ్రైన్ అయిపోవడము. అంటే కొంతమంది ఏంటంటే ఐసోలేటెడ్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. సడన్ గా వాళ్ళు ఎక్కడైనా నలుగుట్లోకి వెళ్ళారనుకోండి, డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ ఆరాస్ ఉంటాయి. ఆ ఆరా వల్ల వీళ్ళు ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ ఆరా ఫ్రీక్వెన్సీ వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్, అంటే ఆ ఎనర్జీస్ ని వీళ్ళు హ్యాండిల్ చేయలేరు అనమాట. సో దాని వల్ల కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనము జనరల్ గా ఏం చెప్తూ ఉంటాం అంటే నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనకి అది కాంబినేషన్స్ ఉన్నా లేకపోయినా
కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి తెలీదు, మనకి నెగిటివ్ ఎనర్జీస్ ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా అనేది తెలియదు. కొంతమందికి ఏంటంటే ఇమ్మీడియట్ గా చూపిస్తుంది, కొంతమందికి 2 days తర్వాత చూపిస్తుంది, కొంతమందికి 1 week తర్వాత చూపిస్తుంది. మనము ఎవరి వల్ల నరఘోష తగిలింది అని మనం చెప్పడానికి కూడా లేదు కదా. సో అలాంటప్పుడు ఏం చెప్తామంటే జనరల్ గా మీరు ఏదైనా ఇష్టదేవత మంత్రం తీసుకొని మీరు సాధన చేసుకుంటూ ఉండండి. దాన్ని బట్టి మీకు కొద్దిగా ఆరా పెరుగుతూ ఉంటుంది, మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంటుంది. మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినప్పుడు మీకంటూ లైకబుల్ అంటే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉన్న వాళ్ళతోటి మీకు పరిచయాలు ఏర్పడడం, వాళ్ళతోటి ట్రావెల్ చేయడం, ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే మీకు టాక్సిక్, మనకి ఎవరైతే టాక్సిక్ ఉంటారో, మనల్ని చూస్తే ఈర్షపడే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కట్ అయిపోతూ ఉంటారు అనమాట. సో ఇలా మనము చూసుకోవాలి. సో ఈ శని రాహు మెయిన్ ప్లానెట్స్ అవుతారు. దానికి తోడు ఇక్కడ చంద్రుడు ఎప్పుడైతే మనకి కొద్దిపాటిగా అఫ్లిక్ట్ అయినప్పుడు ఈ కాంబినేషన్స్ ఉంటాయి. ఇంకా సివియర్గా ఉండి అంటే హై లెవెల్లో ఉంటూ మరి సడన్ గా కింద పడిపోయినప్పుడు ఏమవుతుందంటే బాధకాధిపతి కొద్దిగా యాక్టివేషన్ లోకి వస్తుంది. దీని గురించి మనం ఆల్రెడీ ఎపిసోడ్స్ చేసుకున్నాం ఒకసారి, చేసుకున్నాం. సో ఎప్పుడైతే ఈ బాధకాధిపతి కూడా కొద్దిపాటిగా కనెక్టివిటీకి వచ్చిందో అప్పుడు కూడా కొద్దిపాటిగా వీళ్ళకి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. షష్టాధిపతి ఎందుకు 6th లార్డ్ ఎందుకు చెప్పుకుంటామంటే షష్ఠ భావము షడ్రిపులకి కారణం అవుతుంది. ఓకే, ఈ షడ్రిపులు అంటే మనకి మదము, మాత్సర్యము, కోపము, లోభము, క్రోధము ఇలాంటివన్నీ కూడా మనకి 6 ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి షష్ఠ భావంతో కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఈ 6th లార్డ్ కనెక్టివిటీ కూడా కొద్దిగా యాక్టివేషన్ లోకి వస్తుంది అనమాట. సో శని రాహు బాధకాధిపతి షష్టాధిపతి ఈ కాంబినేషన్స్ లో ఉన్నప్పుడు చంద్రుడి పైన వీళ్ళ దృష్టి పడినప్పుడు ఆ దశాంతర్దశలు వచ్చినప్పుడు కొద్దిపాటిగా మనకి ఈ నరఘోష తగలడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అవి కాకుండా కొన్నిసార్లు నక్షత్రాలు కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకున్న 27 నక్షత్రాలలో మెయిన్ గా ఎదుటి వాళ్ళని చూస్తే ఈర్ష, అసూయ, లేకపోతే కన్నింగ్నెస్, ఆ కన్నింగ్నెస్ వల్ల కొద్దిపాటిగా జెలసీ రావడము, వాళ్ళు ఎదుటి వాళ్ళు పాడైపోవాలని చెప్పేసి అనుకోవడం. అంటే వాళ్ళు కొన్నిసార్లు ఇంటెన్షనల్ గా కూడా అవ్వచ్చు, కొన్నిసార్లు అన్ఇంటెన్షనల్ గా కూడా అయిపోవచ్చు. అదేంటంటే మనకి జ్యేష్ఠ నక్షత్రం ఒకటి, ఆశ్లేష నక్షత్రం ఒకటి, 2 నక్షత్రాలు కొద్దిగా ప్రామినెన్స్ లోకి వచ్చేస్తాయి అనమాట. అంటే కంట్రోలింగ్ నక్షత్రాస్ ఇవి, పొజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి జెలసీ టాక్టిక్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు దీని వల్ల అంటే రోహిణి నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, అనురాధ నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇవి చాలా సౌమ్యంగా ఉంటాయి అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ లో కొన్ని పురాణిక్ స్టోరీస్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి నక్షత్రాస్ కి అవి కన్సిడరేషన్ లోకి తీసుకున్నప్పుడు మనకి క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఈ నక్షత్రాల వల్ల ఎక్కువ ససెప్టబుల్ ఉంటారు అని. సో ఇది బేసికల్ గా మనము ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఈ నరఘోష చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి. ఎలాగంటే మీ హెయిర్ కొద్దిగా వేవీగా ఉండి ఎదుటి వాళ్ళ హెయిర్ సిల్కీగా ఉంటే దానికోసం కూడా నా హెయిర్ ఇలా లేదు అని చెప్పి అనుకోవడం కూడా జెలసీ. మీ కాంప్లెక్షన్ బాగుంది, ఎదుటి వాళ్ళ కాంప్లెక్షన్ బాగాలేదని వాళ్ళు మిమ్మల్ని చూసి ఇష్టపడడం ఇది ఒకటి. లేదా ఫైనాన్షియల్ గా చాలా మంది సడన్ గా ఏమి లేని స్థాయి నుంచి కష్టపడి పైకి ఎదుగుతూ ఉంటారు. వాళ్ళని చూసి ఈర్షపడి అరే వీళ్ళు ఎంత బాగా సంపాదించేసుకొని బాగున్నారు అని అనుకున్నా సరే సడన్ గా వాళ్ళు లాసెస్ లోకి వెళ్ళిపోవడము. సో మనకి పూర్వం ఏం చెప్పేవాళ్ళంటే మన ఫ్యామిలీ మ్యాటర్స్, మన ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా వీలైనంత మట్టుకు దాన్ని సీక్రసీగా అంటే ప్రైవేట్ గా పెట్టుకోవాలి అని చెప్పేసి ఏదైతే చెప్తూ వచ్చారో మన పెద్దవాళ్ళు, మనం ఎలాగైతే జనరేషన్ ఇవాల్వ్ అవుతూ ఉన్నదో ఈ ఎవల్యూషన్ లో మనం ఏం చేస్తున్నామంటే ఎదుటి వాళ్ళకి అన్ని కూడా షో ఆఫ్ చేసేస్తున్నాం. ప్రతిదీ కూడా మనము వీడియో రికార్డింగ్ చేసేసుకొని పబ్లిక్ లో పెట్టేసుకోవడము, ఆ రీల్స్ కోసము లేకపోతే ఆ అటెన్షన్ కోసము మనం ఎప్పుడైతే అటెన్షన్ సీక్ చేస్తూ ఉంటామో ఇక్కడ మనకి తెలియకుండానే మనము చాలా మట్టుకు ఈ ఎన్వి, జెలసీ, ఈ నరఘోష ఇవన్నీ కోరి తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ అనమాట. దీనికి ఎవ్వరు రెస్పాన్సిబుల్ కాదు, మనమే రెస్పాన్సిబుల్ మన ప్రాబ్లమ్స్ కి. ఎందువల్ల అంటే ఇవి చేయకుండా మనం గుప్తంగా పెట్టుకున్నాం అనుకోండి మన పర్సనల్ మ్యాటర్స్ ని, ఎవరికైనా ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. మీరు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనేది మీరు పబ్లిక్ లోకి వచ్చి నేను 2 కోట్లు సంపాదిస్తున్నాను అని చెప్పుకుంటేనే తప్ప ఎవరికి తెలియదు. అలాగనమాట. సో వీలైనంత మట్టుకు మీరు నరఘోష నుంచి అవాయిడ్ అవ్వాలి అనుకుంటే కొన్నిసార్లు మీ పర్సనల్ మ్యాటర్స్ పబ్లిక్ లో పెట్టకండి. ఇది కాన్స్టెంట్ గా నేను చెప్పే పాయింట్ అనమాట. కొన్ని కన్సల్టేషన్స్ కి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళని అలర్ట్ చేస్తాను, ఈ టైమ్స్ లో మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, పబ్లిక్ లోకి ఎక్కువ రాకండి అని చెప్పేసి చెప్పడం అనమాట. ఎందుకంటే మనకు తెలుస్తుంటది ఏ టైంలో ఏంటి అని. కొంతమంది తొందరగా డ్రైన్ అయిపోతూ ఉంటారు, చిన్న పిల్లలు కాన్స్టెంట్ గా ఏడుస్తూ ఉంటారు, చిన్న పిల్లలకు తొందరగా తగులుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆరా వీక్ ఉంటుంది, వాళ్ళు డిస్టర్బెన్స్
ఎక్కువ హ్యాండిల్ చేయలేరు అనమాట. ఎక్కువ లైట్ అండర్ ఉన్నా కూడా వాళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. హెవీ ఎనర్జీస్ ఉన్నప్పుడు డిస్టర్బ్ అవుతుంటారు. ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళినా కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. సో ఇలాగనమాట. అండ్ వాళ్ళకి నెగిటివ్ స్పిరిట్స్ కూడా కొన్నిసార్లు తొందరగా అట్రాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి చిన్న పిల్లలకి. అండ్ కొంతమందికి ఏం చెప్తుంటారంటే హెయిర్ లూజ్ గా వదిలేసి బయట తిరగండి అని చెప్తూ ఉంటారు. కొన్ని స్పెసిఫిక్ టైమ్స్ ఉంటాయి. ఇప్పుడు రోడ్స్ పైన కొంతమంది రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఆ స్పిరిట్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మనల్ని నెగిటివ్ గా అట్రాక్ట్ చేస్తుంటాయో మనకు తెలియదు. సో వీలైనంత మట్టుకు మీరు ఏదన్నా ఒక ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఉంటే గనక కొద్దిపాటిగా మీరు అది అవాయిడ్ చేయడానికి వీలుంటుంది. ఎందుకంటే ఈ నరఘోష ఎప్పుడైతే తగులుతుందో ఫ్యామిలీలో ఉండి ఉండి డిస్టర్బెన్సెస్ రావడము, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసి తీవ్ర స్థాయిలో వెళ్ళిపోయి విడిపోయేలాగా అవ్వడము, లేదా తండ్రి కొడుకులకి బిజినెస్ లో పడకపోవడము, దానివల్ల ఇబ్బందులు రావడము, థర్డ్ పార్టీ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఫాదర్ కి సన్ కి బిజినెస్ లో చిచ్చులు పెట్టేయడం, ఇవన్నీ వల్ల దీని వల్లే జరుగుతాయి. కాబట్టి కొంచెం మనం అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు మేడం మీరు నరఘోష అంటున్నారు, నరఘోష నరదృష్టి రెండు కూడా సపరేట్ గానే ఉంటాయా, లేకపోతే రెండింటికి ఒకటే మీనింగ్? ఘోష అంటే ఏంటి, మనం కాన్స్టెంట్ గా ఒకటే మ్యాటర్ తోటి అబ్బా వాళ్ళు చాలా బాగున్నారు, అబ్బా వాళ్ళు చాలా బాగున్నారు అని మనం రెగ్యులర్ గా అదే అంటుంటే అది ఒక రకంగా ఘోష. అది ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్యతో ఘోషిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని నరఘోష అంటాం. నర అంటే మనిషి. సో నరుడు ఘోషిస్తున్నాడు కాబట్టి దాన్ని నరఘోష అన్నారు అనమాట. నర దృష్టి అంటే ఏంటి అంటే నరుడు చూసే దృష్టి. ఆ దృష్టి ఎలాంటి దృష్టి ఉంది, చూపు. ఆ చూపు ఎలా ఉంది, ఆ చూపు బాగుందా లేకపోతే చెడిపోవాలని కోరుకుంటుందా, ఇలాగనమాట. దీంట్లో మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి. అది వాక్బాధ అని ఒకటి ఉంటుంది, లేదా దృష్టి బాధ. దృష్టి బాధ అంటే చూపు బాధ, చూపు వల్ల వచ్చే బాధ. వాక్ బాధ అంటే మాట వల్ల వచ్చే బాధ. గాసిప్స్ చేస్తూ ఉంటారు, ఒకరిపైన ఒకరు వెళ్ళి చెప్తూ ఉంటారు. అది ఎందువల్ల చెప్తారు, ఈర్ష్య అసూయతో వెళ్ళి చెప్తారు. కాబట్టి ఇలా సెపరేటివ్ గా టర్మినాలజీ ఒకటే, కాకపోతే దాన్ని మీనింగ్స్ ఇలా ఉంటాయి అన్నమాట, కొంచెం డిఫరెంట్ గా. మేషరాశి వాళ్ళకి ఇప్పుడు చూసుకున్నట్లయితే నరఘోషకి మనం ఏదైతే గ్రహాలు చెప్పుకున్నామో శని రాహుల్ అని చెప్పేసి, ఈ మేషరాశి వాళ్ళకి శని వచ్చేసి దశమ లాభాధిపతి అవుతారు. ఆయనే బాధకాధిపతి, శనినే బాధకాధిపతి కూడా అవుతారు. కాబట్టి శని రాహులు రెండు గ్రహాలు కూడా కుంభరాశిని రూల్ చేస్తాయి. ఎప్పుడైతే శని రాహు లేదా శని చంద్రులు లేకపోతే రాహు చంద్రులు, ఎందుకంటే చంద్రుడు ఇక్కడ చతుర్థాధిపతి అవుతారు. సో ఈ కాంబినేషన్స్ రాహు శని, రాహు చంద్రుడు, శని రాహు చంద్రులు, ఈ గ్రహాలు కనుక షష్ఠ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ లేకపోతే మనకి కొన్నిసార్లు పంచమ స్థానంలో కూడా, ఎందుకంటే మన పూర్వ పుణ్యాన్ని బ్లాక్ చేసే యొక్క గ్రహాలు అన్నమాట. ఎందుకంటే బాధక కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఈ కాంబినేషన్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు చాలా తొందరగా నెగిటివిటీకి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ గ్రహాలు ఒకవేళ నీచలో ఉండి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు చతుర్థాధిపతి అయ్యి అష్టమ స్థానంలో ఉండి శనితో కలిసి అష్టమ స్థానంలో ఉన్నా, లేకపోతే శని యొక్క వీక్షణ పడుతున్నా, శని షష్టంలో ఉండి అష్టమ స్థానం పైన వీక్షణ పడుతున్నా, రాహుతో కలిసి ఉన్న, రాహు కూడా అష్టమంలో ఉన్నా ఏంటంటే వీళ్ళు మనము అండ్ లగ్నం కూడా కొద్దిగా స్ట్రాంగ్ ఉండాలి. లగ్నం ఎప్పుడైనా పాడైపోతే, లగ్నాధిపతి లగ్నం కూడా అఫ్లిక్ట్ అయ్యింది, ఇక్కడ గురు దృష్టి కూడా పడట్లేదు అని అనుకుంటే కనుక వీళ్ళు చాలా ససెప్టబుల్ అయిపోతారు అనమాట. కొద్దిగా నరఘోషకి నర బాధకి కొద్దిగా ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఒక మంచి కెరియర్ లో ఉన్నా, లేకపోతే ఫ్యామిలీ లైఫ్ లో బాగున్నా సరే, గృహ వాతావరణంలో అన్ని బాగున్నా కూడా ఈ దశ అంతర్దశలు ఎప్పుడైతే వస్తాయో, లేకపోతే గోచారంలో ఎప్పుడైతే ఈ గ్రహాలు కొద్దిగా ఫేవరబుల్ గా లేని టైమ్స్ లో ఉంటే వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ గా ఇక్కడ చతుర్థానికి సంబంధించి అష్టమానికి సంబంధించి సడన్ గా యాక్సిడెంట్స్ అవ్వడము, లేకపోతే గృహ వాతావరణంలో ఇబ్బందులు రావడము, మానసిక ఒత్తిడి ఎక్కువ పెరగడము, చికాకులు రావడము, ఫైనాన్షియల్ గా లాసెస్ అవ్వడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు కొద్దిపాటిగా కేర్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. రెగ్యులర్ గా వీళ్ళు నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్న, ఎందుకంటే మళ్ళీ ఇది జనరలైజ్డ్ ప్రెడిక్షన్స్, మనం ఈ కాంబినేషన్స్ కూడా జనరల్ గా చెప్తున్నాం కాబట్టి జన్మజాతకాలలో కూడా మళ్ళీ వాళ్ళ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో పరిశీలన చేసేంత వరకు కూడా మనకు కొన్నిసార్లు క్లారిటీ రావు. అండ్ ఈ నరఘోష నరబాధ కొన్నిసార్లు ఏమవుతుందంటే గత జన్మలో చేసుకున్న కర్మ పాపాల వల్ల కూడా కొద్దిగా మనకి అఫ్లిక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. కాబట్టి ఆ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఒక జీవి జననం తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిగణంలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ చెప్పిన కాంబినేషన్స్ మళ్ళీ మనకి నవాంశలో కూడా చెక్ చేసుకోవాలి. నవాంశలో శని రాహు చంద్రుల పరిస్థితి ఏంటి, అక్కడ గురుబలం ఏమైనా ఉందా, గురు దృష్టి పడుతుందా,
ఈ చతుర్థాధిపతి మళ్ళీ అక్కడ ఎట్లా ఉన్నారు ఏంటి, ఇవన్నీ కూడా మనము కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. కాబట్టి ఆ బాధకాధిపతి దశ వచ్చినా లేకపోతే ఈ రాహు మహాదశ వచ్చినా జనరల్ గా ఏ రాశి వాళ్ళైనా ఏ లగ్నం వాళ్ళైనా సరే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే రాహు మహాదశలో కొద్దిపాటిగా ఇబ్బందులు ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో అది ఒకటి మనం మైండ్ లో పెట్టుకున్నట్లయితే గనక కొంచెం హెల్ప్ అవుతుంది. వీళ్ళకి అలాంటి కాంబినేషన్స్ ఉండి చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారంటే గనక రెగ్యులర్ గా పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం పారాయణం చేసుకోవడము, ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామిది ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవడము, మన మెయిన్ ద్వారం పైన కూడా ఆయన ఫోటో పెట్టుకొని ప్రతి మంగళవారం రోజు పూజ చేసుకోవడము, సింధూరం ధరించడం. ఎందుకంటే మేషలగ్నం మేషరాశి కుజుడికి సంబంధించి మనం ఆంజనేయ స్వామితో కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి సింధూరం ధరించడం, రెగ్యులర్ గా లాకెట్ వేసుకోవడం. ఒకవేళ మగవాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళకి నరఘోష వల్ల ఇబ్బంది ఫేస్ చేస్తున్నారంటే గనక పంచముఖ ఆంజనేయ స్వామిది లాకెట్ వేసుకున్న, దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకున్న. ఎందుకంటే నరఘోషకి నరబాధకి మనకి ఎక్కువ మట్టుకు ఉగ్రదేవత రూపంలో ఉన్న అమ్మవార్లను ఎక్కువ పూజించడం వల్ల కూడా కౌంటర్ అటాక్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది బగలాముఖి పూజ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి బగలాముఖి ఎందుకు చెప్తున్నానంటే కుజుడు అమ్మవారితో కనెక్ట్ అవుతారు కాబట్టి శత్రువులపై విజయం సాధించడానికి, శత్రు నాశనం జరగడానికి కూడా అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. కాబట్టి ఆ అమ్మవారి అంటే మంత్ర దీక్ష ఉన్న వాళ్ళు లేకపోతే గురు ఉపాసన తీసుకున్న వాళ్ళు ఉంటే మాత్రమే ఈ బగలాముఖి అమ్మవారి పూజ చేసుకోవచ్చు. లేదంటే మీకు నరఘోష ఇబ్బంది బాగా పెడుతున్నారు, శత్రువులు బాగా ఇబ్బందికరంగా ఉందంటే కనుక మీకు దగ్గరలో ఎక్కడైనా శక్తి ఆలయాలు ఉండి అక్కడ హోమాలు చేస్తున్నారంటే కనుక మీరు డబ్బు కట్టి అక్కడ హోమం చేయించుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. రెగ్యులర్ గా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి.